నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ దివ్య మంత్రం కార్యక్రమానికి సుస్వాగతం. ఈ విశ్వంలో ప్రతి శక్తికి ఒక స్పందన ఉంది. ప్రతి స్పందన వెనుక ఒక నాదం ఉంది. ప్రతి నాదం వెనుక అద్భుతమైన మంత్రం దాగి ఉంది. అందుకే సృష్టిలో అణువణువును పరిశోధించి ఋషులు తమ దివ్య శక్తితో సృష్టిలో ఉన్నటువంటి నాదాలన్నీ శబ్దాల రూపంలో అన్వయించి వాటిని మంత్రాలుగా నిక్షిప్తం చేసి మానవాళికి అందించారు. ఋషులు అందించిన మంత్రాల వెనుక ఉన్న మర్మం ఏంటో, మంత్ర పఠనం వల్ల కలిగే సత్ఫలితాలేంటో, మంత్ర పఠనం చేసేటప్పుడు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో దివ్య మంత్రం కార్యక్రమంలో తెలుసుకుందాం. ఈనాటి దివ్య మంత్రం కార్యక్రమంలో ప్రధానంగా ప్రత్యక్ష సాక్షీభూత దైవమైనటువంటి సూర్యనారాయణమూర్తి శరీరంలో వచ్చేటటువంటి అనేక రకాలైన అనారోగ్య సమస్యలను ఏ విధంగా తొలగింపజేస్తాడో, ఒక్కొక్క అనారోగ్య సమస్యను అధిగమించటానికి సూర్యుడికి సంబంధించినటువంటి ఒక్కొక్క మంత్రాన్ని ఏ విధంగా పఠించాలో తెలుసుకుందాం. ప్రధానంగా జ్యోతిష శాస్త్రపరంగా సూర్య భగవానుడు కంటికి ప్రాతినిధ్యం వహిస్తాడు, శిరస్సుకు ప్రాతినిధ్యం వహిస్తాడు, హృదయానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. అందుకే జ్యోతిష శాస్త్రపరంగా జాతకంలో సూర్యగ్రహ దోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు తలనొప్పి, హృదయ సంబంధమైన అనారోగ్య సమస్యలు, నేత్ర వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. తలనొప్పి, హృదయ సంబంధమైన అనారోగ్యాలు, నేత్ర వ్యాధులు వీటన్నిటినీ అధిగమించటానికి, ఆరోగ్యపరంగా సంపూర్ణమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవటానికి సూర్య భగవానుడికి సంబంధించిన ఏ ఏ మంత్రాలను జపించుకోవాలో నేటి దివ్యమంత్రం కార్యక్రమంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి దివ్యమంత్రం కార్యక్రమంలో తలనొప్పి నివారణకి సూర్యుడికి సంబంధించి ఏ మంత్రాన్ని పఠించాలో తెలుసుకుందాం. ఆధునిక కాలంలో ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఒత్తిడులు ఎక్కువగా ఉన్న తరుణంలో తలనొప్పి అనేది అందరికీ ప్రధానమైన సమస్యగా మారిపోయింది. కారణం లేకుండా తరచుగా తలనొప్పి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఆరోగ్యపరంగా నియమాలను పాటించటం, వేళకు ఆహారం స్వీకరించటం, సరైన సమయానికి నిద్రించటము, యోగాభ్యాసం లాంటివి చేయటంతో పాటుగా సూర్య భగవానుడికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించుకున్నట్లయితే తలనొప్పి సమస్య నుంచి చాలా సులభంగా బయటపడవచ్చని ఋషులు అందించిన తలనొప్పి నివారణ సూర్య మంత్రం గురించి మంత్రశాస్త్రంలో చెప్పారు. కాబట్టి సూర్య భగవానుడికి సంబంధించిన శిరోవేదన నివారణ మంత్రాన్ని పరిశీలించినట్లయితే ఓం షాం క్షీం క్షౌం క్షైః హుం. ఈ మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యాన్ని పరిశీలించినట్లయితే శ్రీకృష్ణుడి కుమారుడైనటువంటి సాంబుడు ఒకానొక సమయంలో ద్వారకా నగరానికి మహర్షులు వచ్చినప్పుడు ఆ మహర్షులను అవహేళన చేస్తాడు. దాంతో ఆ మహర్షులకు తీవ్రమైన కోపం వస్తుంది. మహర్షులకు వచ్చినటువంటి కోపం వల్ల శ్రీకృష్ణుడి కుమారుడైనటువంటి సాంబుడు తర్వాతి కాలంలో తీవ్రమైన అనారోగ్యానికి లోనవుతాడు. ఎన్ని మందులు వాడినా సరే సాంబుడికి అనారోగ్యం తగ్గదు. అప్పుడు మళ్ళీ మహర్షులను ప్రార్థిస్తే మహర్షుల ఆదేశం ప్రకారం సాంబుడు సూర్య భగవానుడికి సంబంధించిన కఠోర తపస్సును ఆచరిస్తాడు. అప్పుడు సూర్య భగవానుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమంటే సాంబుడు తనకున్న అనారోగ్యాన్ని తొలగింపజేయమని సూర్యనారాయణమూర్తిని ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు కుమారుడైనటువంటి సాంబుడు సూర్య భగవానుణ్ణి ప్రార్థించిన స్తోత్రమే ఆర్యా ద్వాదశక స్తోత్రము. ఈ ఆర్యా ద్వాదశక స్తోత్రాన్ని పఠించడం ద్వారా సాంబుడికి ఉన్నటువంటి అనారోగ్యం మొత్తం తొలగిపోయిందని పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. ఆ సమయంలో మహర్షులు తమ దివ్య దృష్టితో మానవాళికి శిరోవేదన తొలగింపజేయటానికి అద్భుతమైన మంత్రాన్ని అందించారు. అదే తలనొప్పి నివారణ మంత్రము, శిరోవేదన నివారణ మంత్రం. అందుకే ఓం షాం క్షీం క్షౌం క్షైః హుం అనే తలనొప్పి నివారణ మంత్రాన్ని పఠించడం ద్వారా శిరస్సుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు, తలనొప్పి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే శిరోవేదన నివారణ మంత్రం ఓంకారంతో ప్రారంభమవుతోంది. ఓంకారం ప్రణవాక్షరం, అకార ఉకార మకార శక్తి స్వరూపం.
ఓంకారంతో సూర్యమంత్రంలో ఉన్న శక్తి మొత్తం కూడా ప్రచోదనం చేయాలి. అందుకే ఓంకారాన్ని జపించాలి. ఆ తర్వాత క్షాం అనే బీజాక్షరాన్ని జపిస్తున్నాం. మంత్రశాస్త్రపరంగా క్షాం అనేటటువంటి బీజాక్షరము అన్ని రకాలైనటువంటి బాధలను తొలగింపజేస్తుంది. అన్ని రకాలైనటువంటి కష్టాలను తొలగింపజేసేటటువంటి బీజాక్షరం క్షాం అనే బీజాక్షరం. ఆ తర్వాత క్షీం అనే బీజాక్షరాన్ని జపిస్తున్నాం. మంత్రశాస్త్రపరంగా క్షీం అనే బీజాక్షరము జ్ఞాన ప్రాప్తిని కలిగింపజేస్తుంది, అజ్ఞానాన్ని తొలగింపజేస్తుంది. అది క్షీం అనేటటువంటి బీజాక్షరంలో ఉన్న అంతరార్థం. ఆ తర్వాత క్షౌం అనే బీజాక్షరము ప్రధానంగా ఆపదలను తొలగింపజేసి రక్షణను కలిగింపజేస్తుంది. అందువల్ల రక్షణ ప్రసాదించే రక్షణ బీజంగా క్షౌం అనేటటువంటి బీజాక్షరాన్ని మంత్రశాస్త్రంలో వర్ణించారు. ఆరోగ్యపరమైనటువంటి తీవ్రమైన సమస్యలు పోగొట్టి రక్షణ కలిగింపజేసే బీజాక్షరంగా క్షౌం అనేటటువంటి బీజాక్షరాన్ని మంత్రశాస్త్రంలో చెప్పారు. ఆ తర్వాత క్షైహి అనే బీజాక్షరము శరీరంలో దివ్యశక్తిని ప్రచోదనం చేస్తుంది. ఆ దివ్యశక్తిని పొందటం ద్వారా ఆరోగ్య ప్రాప్తిని పొందవచ్చు. చివరగా హుం అనే బీజాక్షరము అన్ని రకాలైనటువంటి అనారోగ్యాలను తొలగింపజేయడంతో పాటుగా సహస్రార శక్తిని చైతన్యవంతం చేస్తుంది. సహస్రారాన్ని చైతన్యవంతం చేయటం ద్వారా సంపూర్ణంగా ఆరోగ్య ప్రాప్తిని అందిపుచ్చుకోవచ్చు. అందుకే తలనొప్పి సమస్యను అధిగమించటానికి, శిరోవేదన నుంచి బయటపడటానికి ఓం క్షాం క్షీం క్షౌం క్షైహి హుం అనే బీజాక్షర మంత్రం విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అయితే ఈ మంత్రాన్ని కేవలం జపించటం మాత్రమే కాకుండా తలనొప్పికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి వైద్య పరీక్షలు చేయించుకొని మందులు వాడుతూ ఈ దివ్య మంత్రాన్ని జపించినట్లయితే మంత్రంలో ఉన్న బీజాక్షరాల ప్రభావం వల్ల, ఔషధాల ప్రభావం వల్ల తలనొప్పి సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ మంత్రం అనేది తలనొప్పి నివారణకు అవసరమైనటువంటి చైతన్య శక్తిని శరీరంలో ప్రచోదనం చేస్తుంది. ఈ మంత్రాన్ని సర్వకాల సర్వావస్థల్లో ఎప్పుడైనా జపించుకోవచ్చు. అయితే సూర్యోదయ సమయంలో, సూర్యకిరణాలు పడే ప్రాంతంలో ప్రతిరోజు కూడా కనీసం 12 సార్లు ఈ మంత్రాన్ని పఠిస్తే తలనొప్పి సమస్య నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ప్రధానంగా ఆధునిక కాలంలో నిరంతర ఒత్తిడులు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మంత్రపఠనం చేయటం ద్వారా ఒత్తిడుల వల్ల వచ్చే శిరోవేదన సమస్య నుంచి బయటపడవచ్చు. సూర్యుని అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే జ్యోతిష శాస్త్ర పరంగా సూర్యుడు శిరస్సుకి ఎంత ప్రాతినిధ్యం వహిస్తాడో హృదయానికి కూడా అంతే ప్రాతినిధ్యం వహిస్తాడు. జ్యోతిష శాస్త్ర పరంగా మానవ శరీరంలో హృదయానికి సూర్యుడు ప్రాతినిధ్యం వహిస్తాడు. హృదయ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఆ అనారోగ్య సమస్యలు నియంత్రణలో ఉంచడానికి హృదయ సంబంధ అనారోగ్య నివారణ సూర్య మంత్రం విశేషంగా ఉపకరిస్తుంది. ఆధునిక కాలంలో గుండె నొప్పి అనేది చాలామందిలో సర్వసాధారణం అయిపోతుంది. గుండె నొప్పి సమస్య భవిష్యత్తులో రాకుండా ఉండటానికి, గుండెకి బలాన్ని కలిగింపజేయటానికి సూర్య మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. అలాగే హృదయానికి రక్త ప్రసరణలు సరైన స్థితిలో ఉంటేనే గుండె ఆరోగ్యం బలోపేతం అవుతుంది. హృదయానికి అవసరమైనటువంటి రక్త ప్రసరణలు సరైన స్థితిలో ఉండటానికి కూడా సూర్యమంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. అందుకే హృదయానికి సంబంధించిన అన్ని రకాలైన అనారోగ్యాలు తొలగింపజేయటానికి, గుండెకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని సిద్ధింపజేయటానికి ఓం హ్రీం సూర్యనారాయణాయ హృద్రోగ నివారకాయ నమః. ఈ మంత్రం వెనుక అద్భుతమైన పౌరాణిక నేపథ్యం కూడా దాగి ఉంది. సూర్య భగవానుడి వైభవాన్ని తెలియజెప్పే ఆ పౌరాణిక నేపథ్యాన్ని పరిశీలించినట్లయితే పాండవులందరూ అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు పాండవులతో పాటు రాజ్యంలో అనేక మంది ప్రజలు కూడా పాండవులను విడిచిపెట్టలేక అరణ్యవాసానికి వస్తారు. అప్పుడు అరణ్యానికి వచ్చినటువంటి రాజ్య ప్రజలకు ఆహారాన్ని అందించటానికి ధర్మరాజుకు తీవ్రమైన ఇబ్బంది ఎదురవుతుంది. అప్పుడు ధర్మరాజు ఏం చేయాలో పాలుపోక
తన ఆస్థాన గురువైనటువంటి ధౌమ్య మహర్షిని సలహా అడుగుతాడు. అప్పుడు ధౌమ్య మహర్షి ధర్మరాజుతో ద్రౌపదితో, మీరిద్దరూ కూడా ప్రత్యక్ష సాక్షీభూత దైవమైనటువంటి సూర్యనారాయణమూర్తిని ప్రార్థించండి. అప్పుడు సూర్య భగవానుడే మీ సమస్యకు సరైన పరిష్కార మార్గం చూపిస్తాడని ధర్మరాజు ఆస్థాన గురువైనటువంటి ధౌమ్యుడు ధర్మరాజుతో ద్రౌపదితో పలుకుతాడు. అప్పుడు ధర్మరాజు ద్రౌపది ఇద్దరూ కూడా నదీ తీరానికి వెళ్ళి నది లోపలికి వెళ్ళి సూర్యభగవాను అనేక రకాలైనటువంటి స్తోత్రాలతో ప్రార్థిస్తారు. అప్పుడు సూర్యభగవానుడు ప్రత్యక్షమై అక్షయ పాత్రను ధర్మరాజుకి ద్రౌపదికి అనుగ్రహిస్తాడు. అక్షయ పాత్ర వైభవం ఏంటంటే, ఎంతమంది ఆహారం స్వీకరించినప్పటికీ నిరంతరాయంగా అక్షయ పాత్రలో ఆహారం వస్తూనే ఉంటుంది. ద్రౌపది తాను ఆహారం స్వీకరించే వరకు అనునిత్యము కావలసినంత ఆహారం ఈ అక్షయ పాత్ర మీకు అనుగ్రహిస్తుందని సూర్యుడు అక్షయ పాత్ర ఇచ్చి అంతర్ధానం అయిపోతాడు. ఆ తర్వాత రాజ్య ప్రజలందరికీ కూడా ధర్మరాజు అక్షయ పాత్రను ఉపయోగించి వాళ్ళకున్నటువంటి ఆకలిని తీరుస్తాడు. అందరూ భోజనం చేసిన తర్వాత మాత్రమే ద్రౌపది ఆహారాన్ని స్వీకరించేదని మనకు మహాభారతంలో ఈ కథను చెప్పడం జరిగింది. అలా ధర్మరాజును ద్రౌపదిని ప్రత్యక్ష సాక్షీభూత దైవమైనటువంటి సూర్యనారాయణమూర్తి అనుగ్రహించిన తర్వాత ఈ సందర్భంగా మహర్షులు తమ దివ్య శక్తితో సూర్యశక్తిని దర్శించి తరచుగా మానవాళికి వచ్చేటటువంటి హృదయ సంబంధమైనటువంటి అనారోగ్యాలు పోగొట్టడానికి అద్భుతమైనటువంటి సూర్య మంత్రాన్ని అనుగ్రహించారు. అదే ఓం హ్రీం సూర్యనారాయణాయ హృద్రోగ నివారకాయ నమః అనే మంత్రాన్ని తప్పనిసరిగా జపించాలి. ఈ మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని, భావాన్ని పరిశీలించినట్లయితే ముందుగా ఈ హృద్రోగ నివారణ సూర్య మంత్రం ఓంకారంతో ప్రారంభమవుతుంది. సృష్టికి మూలమైన ప్రణవాక్షరం ఓంకారం. ఓంకారంతోనే ఈ హృద్రోగ నివారణ సూర్య మంత్రం మొత్తం ప్రచోదనమవుతుంది. ఆ తర్వాత హ్రీం అనే బీజాక్షరం ఈ మంత్రంలో ఉంది. హ్రీం అనేటటువంటి బీజాక్షరము ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు, హృదయ సంబంధమైన అనారోగ్య సమస్యలు రెండూ తొలగింపజేస్తుంది. కానీ ప్రధానంగా మాత్రం హ్రీం అనే బీజాక్షరము అనాహత చక్రాన్ని చైతన్యవంతం చేస్తుంది. అనాహత చక్రాన్ని చైతన్యవంతం చేయటం ద్వారా గుండెకు అవసరమైనటువంటి బలాన్ని అనుగ్రహించే బీజాక్షరం హ్రీం అనే బీజాక్షరం అని మంత్రశాస్త్రంలో చెప్పారు. ఆ తర్వాత సూర్యనారాయణాయ అంటూ ప్రత్యక్ష సాక్షీభూత దైవమైనటువంటి సూర్య భగవానుణ్ణి ప్రార్థిస్తున్నాం. చీకట్లను చీలుస్తూ వెలుతురును ప్రసాదింపజేసి తన అద్భుతమైనటువంటి కాంతి కిరణాలతో ప్రకృతిలో కిరణజన్య సంయోగ క్రియ ద్వారా సస్యశ్యామలత్వాన్ని కలిగింపజేసే సూర్య భగవానుడు హృదయానికి ఆరోగ్యాన్ని కలిగింపజేయాలి అన్న అర్థంలో సూర్యనారాయణాయ అంటూ ప్రార్థన చేస్తున్నాం. హృద్రోగ నివారకాయ అంటే అర్థం ఏంటంటే, హృదయానికి సంబంధించి ఎలాంటి రోగాలు, ఎలాంటి అనారోగ్యాలున్నా వాటన్నిటినీ నివారింపజేసే, తొలగింపజేసేటటువంటి సూర్య భగవానుడికి నమస్కారము అనే అర్థంలో హృద్రోగ నివారకాయ నమః అంటూ ప్రార్థిస్తున్నాం. అందుకే జీవితంలో గుండెకి సంబంధించి ఎలాంటి అనారోగ్యాలు భవిష్యత్తులో రాకుండా ఉండటానికి, అలాగే ప్రస్తుతము గుండెకి సంబంధించి ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా వాటిని నియంత్రణలో ఉంచుకోవటానికి, గుండెలో రక్త ప్రసరణ సరైన విధంగా ఉండటానికి, హృదయ స్పందన సరైన విధంగా ఉండటానికి ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు పడే ప్రాంతంలో ఓం హ్రీం సూర్యనారాయణాయ హృద్రోగ నివారకాయ నమః అనే మంత్రాన్ని 12 సార్లు పఠించాలి. 12 సార్లు మంత్రం పఠిస్తే 12 ఆదిత్యుల రూపంలో ఉన్న సూర్యుడి అనుగ్రహం కలిగి హృదయ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. సూర్య మంత్రాలు కేవలం ఆదివారం మాత్రమే జపించాలనే అపోహ ఉంది. అది కేవలం అపోహ మాత్రమే. ప్రతిరోజు కూడా సూర్యోదయ సమయంలో సూర్య మంత్రాలు పిల్లలు, పెద్దలు ఎవరైనా జపించుకోవచ్చు. ఆధునిక కాలంలో ఒత్తిడిని అధిగమించి హృదయ సంబంధమైన వ్యాధులు దరిచేరకుండా ఉండటానికి ఈ సూర్య మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా సూర్యుడు నేత్రాలకు ప్రాతినిధ్యం వహిస్తాడు. జాతక చక్రంలో సూర్యుడు పాపస్థానాలలో ఉన్నప్పుడు తరచుగా కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.
ఆ అనారోగ్య సమస్యలు అధిగమించటానికి నేత్ర సంబంధ అనారోగ్య నివారణ సూర్య మంత్రం విశేషంగా ఉపకరిస్తుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటుంది శాస్త్రం. మన ఆరోగ్యం మొత్తం కూడా సూర్యుడి అధీనంలో ఉంటుంది. జ్యోతిష శాస్త్ర పరంగా జాతక చక్రంలో సూర్యుడు వ్యతిరేక స్థానాల్లో ఉన్నప్పుడు తరచుగా నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు ఎదురవుతూ ఉంటాయి. కళ్ళు మంటలు, కండ్ల కలకలు, కంటి చూపు సరిగా లేకపోవటం, తరచుగా కంటి నొప్పి రావటం, ఇలా నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులతో సతమతమైపోయే వాళ్ళు ప్రతిరోజు కూడా సూర్య భగవానుడికి సంబంధించిన మంత్రాన్ని పఠిస్తూ ఉన్నట్లయితే నేత్ర సంబంధమైనటువంటి ఎలాంటి అనారోగ్యాలున్నా వాటి నుంచి సులభంగా బయటపడవచ్చు. నేత్ర వ్యాధులను తొలగింపజేసే అద్భుతమైనటువంటి సూర్య మంత్రాన్ని ఋషులు తమ దివ్య శక్తితో మానవాళికి అందించారు. ఆ మంత్రం ఏంటంటే ఓం ఘృణి సూర్య ఆదిత్యోం. ఇది నేత్ర నివారణ సూర్య మంత్రంగా మంత్రశాస్త్రంలో చెప్పారు. నేత్ర నివారణ సూర్య మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యాన్ని పరిశీలించినట్లయితే మహర్షులలో అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి యాజ్ఞవల్క్య మహర్షి అనే పేరు కలిగిన ఒక మహర్షి ఉండేవాడు. ఈయన గురువు వైశంపాయనుడు. ఈ యాజ్ఞవల్క్య మహర్షి తన గురువైనటువంటి వైశంపాయనుడి దగ్గర శుక్లయజుర్వేదం మొత్తం నేర్చుకుంటాడు. అయితే శుక్లయజుర్వేదం మొత్తం నేర్చుకున్న తర్వాత ఒకసారి విద్యకు సంబంధించినటువంటి వాద ప్రతివాదనలలో గురువుగారికి శిష్యుడికి మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి. అప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి సాక్షాత్తు తన గురువైనటువంటి వైశంపాయనుడి మాటను ధిక్కరిస్తాడు. దాంతో వైశంపాయనుడి కోపం వచ్చి నీవు నా దగ్గర నేర్చుకున్నటువంటి శుక్లయజుర్వేదం మొత్తం మర్చిపోదువుగాక అని శాపం ఇస్తాడు. గురువుగారి శాప ప్రభావం వల్ల యాజ్ఞవల్క్య మహర్షి తాను నేర్చుకున్నటువంటి శుక్లయజుర్వేదం మొత్తం కూడా మర్చిపోతాడు. మళ్ళీ తాను నేర్చుకున్నటువంటి విద్యను తిరిగి ప్రచోదనం చేయటానికి ప్రత్యక్ష సాక్షీభూత దైవమైనటువంటి సూర్య భగవానుడి గురించి కఠోర తపస్సు ఆచరిస్తాడు. అప్పుడు సూర్య భగవానుడు అశ్వరూపంలో అంటే గుర్రం రూపంలో ప్రత్యక్షమయ్యి యాజ్ఞవల్క మహర్షి మర్చిపోయినటువంటి శుక్లయజుర్వేదం మొత్తం కూడా సరస్వతీదేవి అనుగ్రహంతో పాటు కలిపి అనుగ్రహించాడని పౌరాణిక గ్రంథాల్లో మనకు చెప్పడం జరిగింది. అంటే ఈ కథను మనం పరిశీలించినట్లయితే మర్చిపోయినటువంటి విద్యలు తిరిగి అనుగ్రహింపజేసే శక్తి కూడా ప్రత్యక్ష సాక్షీభూత దైవమైనటువంటి సూర్యనారాయణమూర్తికి ఉంది. అలాగే యాజ్ఞవల్క్య మహర్షి తాను మర్చిపోయిన విద్య మొత్తం సూర్యనారాయణమూర్తి అద్భుతమైన తేజస్సు తన నేత్రాలలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఆ శక్తిని నాలుక ద్వారా ప్రచోదనం చేశాడు. ఈ సందర్భంగా ఋషులు సూర్యుడిలో ఉన్నటువంటి దివ్య శక్తిని దర్శించి మానవాళికి ఎటువంటి నేత్ర సంబంధమైన వ్యాధులు వస్తున్నా సరే అవన్నీ తొలగింపజేయటానికి నేత్ర వ్యాధుల నివారణ సూర్య మంత్రాన్ని అనుగ్రహించారు. అది ఈ మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యం. నేత్రవ్యాధి నివారణ సూర్య మంత్రంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే ఓం ఘృణి సూర్య ఆదిత్యోం ఓంకారంతో మంత్రం ప్రారంభమవుతుంది. సృష్టికి మూలమైన ప్రణవాక్షరం నేత్రదోష నివారణ సూర్య మంత్రం మొత్తం కూడా ఓంకారంతో ప్రచోదనమవుతుంది. ఇక్కడ ఘృణి అంటూ ప్రార్థిస్తున్నాం. ఘృణి అంటే అర్థం ఏంటంటే సూర్యుడిలో ఉన్నటువంటి సంపూర్ణమైన తేజస్సు ఓజస్సు అని అర్థం. ఆ తర్వాత సూర్య, సూర్య అంటే ప్రత్యక్ష సాక్షీభూత దైవం, చీకట్లను చీల్చుకొని వెలుతురును ప్రసాదింపజేసే దైవం. ఆదిత్యోం అంటే అదితి కుమారుడైనటువంటి సూర్యుడి శక్తిని ప్రచోదనం చేస్తున్నామని అర్థం. అందుకే ఓం ఘృణి సూర్య ఆదిత్యోం ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా నేత్ర సంబంధమైనటువంటి అన్ని రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ మంత్రాన్ని పఠించేటప్పుడు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తూ మంత్రజపం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఆ ప్రత్యేకమైన విధి విధానం ఏంటంటే సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పిస్తూ ఈ మంత్రం పఠించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. ఒక రాగి పాత్రలో జలము తీసుకొని ఆ జలంలో కొద్దిగా ఎర్రచందనం పొడి, కుంకుమ పువ్వు, అలాగే కుంకుమ కలిపిన అక్షింతలు వీటన్నిటినీ ఆ నీటిలో కలిపి
తూర్పు దిక్కు వైపు తిరిగి ఆ రాగి పాత్రలో ఉన్న జలాన్ని మొక్కల్లో 12 సార్లు విడిచిపెడుతూ ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని ఈ మంత్రాన్ని 12 సార్లు పఠించడం ద్వారా మంత్రం వల్ల కలిగే ఫలితాన్ని రెట్టింపు చేసుకోవచ్చని కూడా మంత్రశాస్త్రం మనకు తెలియజేస్తోంది. కంటి చూపు సరిగా లేకపోవటం, కళ్ళ కలకలు, కంట్లో మంటలు, ఇలా కంటికి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా గృహంలో పెద్దవారైతే సూర్య భగవానుడికి తూర్పు వైపు తిరిగి అర్ఘ్యం విడిచిపెడుతూ ప్రతిరోజు ఈ మంత్రాన్ని 12 సార్లు పఠించినట్లయితే నేత్రవ్యాధుల సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. అయితే క్రమశిక్షణతో కూడిన జీవన గమనం, యోగాభ్యాసం చేయటం, వేళకు ఆహారం స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం, కంటికి బలాన్ని కలిగింపజేసే ఆహారాన్ని స్వీకరించడం, వైద్యుల పర్యవేక్షణలో మందులు స్వీకరించడం, వీటితో పాటుగా సూర్యమంత్రాన్ని పఠించినట్లయితే మంత్రంలో ఉన్న శక్తి ప్రచోదనమై వ్యాధి తీవ్రత నుంచి సులభంగా బయటపడవచ్చు. అయితే సూర్యమంత్రాన్ని సూర్యుడిని చూస్తూ జపించాలనే అపోహ చాలామందిలో ఉంది. యథార్థానికి ఎప్పుడూ కూడా సూర్యమంత్రాలు నేరుగా సూర్యుడిని చూస్తూ జపించకూడదు. సూర్య భగవానుడు ఉదయించే తూర్పు దిక్కు వైపు తిరిగి నమస్కారం చేసుకుంటూ సూర్యమంత్రాన్ని పఠిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ సూర్యమంత్రాన్ని ఆదివారం రోజు కానీ సప్తమి తిథి రోజు కానీ పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు కూడా సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు పడే ప్రాంతంలో నిల్చొని ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా నేత్ర సంబంధమైన వ్యాధుల నుంచి చాలా తొందరగా బయటపడవచ్చు. కనీసం 12 సార్లు జపించండి. సంఖ్య ప్రధానం కాదు, భక్తి ప్రధానం, ఏకాగ్రత ప్రధానం. ఈనాటి దివ్య మంత్రంలో సూర్య సంబంధమైనటువంటి ఈ శక్తివంతమైన మంత్రాల గురించి తెలుసుకున్నాం కదా. మరొక దివ్య మంత్రం కార్యక్రమంలో మహర్షులు తమ తపశ్శక్తితో మానవాళికి అందించిన అద్భుతమైన మంత్రాలు, ఆ మంత్రాల వెనుక ఉన్న మర్మాలు, మంత్ర పఠనం వల్ల కలిగే సత్ఫలితాలు, మంత్ర జపం చేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలను గురించి తెలుసుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.